కర్ణుడు దుర్యోధనుడి మేలు కోసం కప్పాలు తెచ్చాడు. అతడు దివ్యాస్త్రవేత్త, పరమాస్త్రాలు తెలిసినవాడు, మహా తేజస్వి, సేనను రక్షిస్తూ ఉంటాడు. ఆ కర్ణుణ్ణి శూరులు, పరాక్రమవంతులైనటువంటి పాండవులు యుద్ధంలో ఎలా సమరించారు? వృషో మహేంద్రో దేవేషు వృషః కర్ణో నరేష్వపి తృతీయమన్యం లోకేషు వృషం నైవానుశుశ్రుమ. ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపిస్తాడు కనుక దేవతలలో ఇంద్రుణ్ణి వృషుడు అంటారు. అలాగే మానవులలో కర్ణుడు దానశీలి కాబట్టి అతన్ని కూడా వృషుడు అంటారు. ఈ ఇద్దరిని తప్ప మూడో వాడిని వృషుడు అని అనటం మనం వినలేదు. గుర్రాలలో ఉచ్చైశ్రవం శ్రేష్టమైనది, రాజులలో కుబేరుడు శ్రేష్టమైనవాడు, దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు, అలాగే యుద్ధవీరుల్లో కర్ణుడు శ్రేష్ఠుడు. సమర్థులు, పరాక్రమవంతులు, శూరుడైన రాజులు జయించలేని కర్ణుడు దుర్యోధనుడి రాజ్యాభివృద్ధి కోసం సమస్త భూమండలాన్ని జయించాడు. మగధ దేశాధీశుడైనటువంటి జరాసంధుడు కర్ణుడు స్నేహంతో శాంతించాడు. అతడు కర్ణుడి సహాయంతో యాదవులను, క్షత్రియులైన రాజులను అందరినీ బంధించాడు. కౌరవులను మాత్రమే విడిచిపెట్టాడు. రతిక శ్రేష్ఠుడైన ఆ కర్ణుడు రథయుద్ధంలో మరణించాడని విని తెప్పలేనివాడు సముద్రంలో మునిగినట్టుగా నేను శోక సముద్రంలో మునిగిపోయాను. ఓ సంజయ, ఎందుకంటే మహావీరుడు, వీరదాన వీర శూర కర్ణ అని అంత పేరుంది ఆయనకి. వీరుడు, శూరుడు, దానంలో కూడా అటువంటి వాడే. కర్ణుడంట గొప్పవాడే లేదేమో అనే విధంగా వ్యాసులు వర్ణించారు. యుద్ధంలో కానీ, తన యొక్క దానంలో కానీ, శూరత్వంలో కానీ, అలంకారంలో కానీ, దయలో కానీ మించినవాడు లేడు. ఏమైనా కొంచెం పాండవుల్లో ఉండింటే తానే పెద్దవాడే కదా. అందుకని కర్ణుణ్ణి సామాన్యంగా ఆయన కించపరచలేదు, చాలా పెద్దగా చేశారు అక్కడ వ్యాస భగవానులు. నిజమే, ఒప్పుకోవాల్సిందే. అటువంటి కర్ణుడు చచ్చాడంటూనే నిజంగా నమ్మటానికి సఖ్యం లేదు, మనకు కూడా అనిపించదు. ధృతరాష్ట్రుడికి కాదు, మనకు కూడా అనిపించదు. ఇప్పుడు సంజయ, ఇలాంటి దుఃఖంలో కూడా నేను నశించలేదంటే నిజంగా నా హృదయం ఛేదించటానికి వీలు లేని వజ్రానికంటే కూడా బాగా దృఢమైనదని ఉంటుంది. నా గుండె పగిలిపోలేదే. ఎందుకంటే కర్ణుడి మీద నేను బరువంతా కర్ణుడి మీదే వేశా. ఒక కర్ణుడు ఒకడు ఉంటే చాలు, అర్జునుడు చస్తాడు, అర్జునుడు చస్తూనే పాండవులంతా చస్తారు అని ఆ విధమైనటువంటి ఎత్తు వేశారు. జ్ఞాతులు, చుట్టాలు, మిత్రులు పరాభవ వృత్తాంతం విన్న తర్వాత కూడా నేను కాక ఏ మానవుడు చావకుండా ఉంటాడు? మిగతా వాళ్ళంతా చచ్చిపోతారు, నేను మాత్రం చావలేదు. ఎవడైనా మరణిస్తాడు కదా, తనకు తానే అనుకున్నాడు. సంజయ, నేను విషం తిని కానీ, అగ్నిలో దూకి కానీ, కొండకొమ్ము నుంచి పడి కానీ మరణించాలని అనుకుంటున్నాను. ఎంతో కష్టమైన ఈ దుఃఖాలను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః, పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, నిన్ను ఈనాటి పండితులు శోభతోనూ, వంశంతోనూ, కీర్తితోనూ, తపస్సుతోనూ, విద్యతోనూ, యయాతితో సమానమైన వాడిగా భావిస్తారు. నువ్వు వేదశాస్త్ర జ్ఞానంతో మహర్షిలో సమానమైన వాడువు. నువ్వు నీ కర్తవ్యాలు అన్నీ నెరవేర్చావు. మనస్సును చిక్కబెట్టుకో, పోని దాన్ని విషాదంలో ముంచివేయకు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ,
కర్ణుడు సాలవృక్షంతో సమానమైనవాడు, సాలవృక్షంతో. అటువంటి కర్ణుడు మరణించాడంటే దైవమే గొప్పది. పురుష ప్రయత్నం నిష్ప్రయోజనమని నేను అనుకుంటున్నాను. ధర్మరాజు సైన్యాన్ని, పాంచాలుర రథ సమూహాన్ని కర్ణుడు బాణవర్షంతో అన్ని దిక్కుల నుండి తీవ్రంగా బాధించి ఉంటాడు. వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడు అసురులను యుద్ధంలో వధించినట్లుగా, మోహింపజేసినట్లుగా పాండవ వీరులను ఆ కర్ణుడు మోహింపజేసే ఉంటాడు. చివరకు పెద్దగాలి దెబ్బకు కూలిన వృక్షంలాగా అతడు యుద్ధభూమిలో ఎలా పడిపోయాడు? సముద్రానికి అంతం కనిపించదు. అలాగే నా శోకానికి అంతాన్ని నేను చూడలేకపోతున్నాను. నాకు చింత ఎక్కువగా పెరిగిపోతుంది. మరణించాలని కోరిక కలుగుతోంది. ఓ సంజయ, కర్ణుడి మరణాన్ని, అర్జునుడు విజయాన్ని విని నేను కర్ణుడు మరణించాడు అంటే నమ్మలేకపోతున్నా. కర్ణుడు మరణించాడని విని ఎంతో తీవ్రంగా దుఃఖిస్తున్న నాకు పూర్వం దేవతలు దీర్ఘాయువునిచ్చి ఉంటారు. ఓ సంజయ, నా ఈ జీవితం చాలా నింద్యమైనది. నేను మిత్రద్రోహిణుడు అయ్యాను. ఈనాడు నింద్యమైన ఈ దుర్దశను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మందబుద్ధినైన నేను జనులందరి ముందు దీనుడనై జీవితాన్ని గడపాలి. ఇంతకుముందు నేను సమస్త జనుల గౌరవానికి పాత్రుడైన ఉన్నాను. ఇప్పుడు శత్రువులు అవమానిస్తూ ఉంటే ఎలా బ్రతకను? సంజయ, భీష్మ ద్రోణ కర్ణుల వధతో ఒక దుఃఖాన్ని మించిన మరొక దుఃఖం కలగటం వల్ల నేను గొప్ప సంకట స్థితిలో పడిపోయాను. ఆ కర్ణుడు కౌరవులకు బలం, పాండవులకు భయంకరుడు, ధనుర్ధారులకు ఆదర్శం. అతన్ని అర్జునుడు హతమార్చాడు. ఆ వీరుడు మహాధనుష్కుడు, మిత్రులకు అభయప్రదాత. దేవేంద్రుడు ధ్వంసం చేసిన పర్వతంలాగా ఆ వీరుడు మరణించాడు. పంగోరివాధ్వ గమనం దరిద్రస్యేవ కామితం దుర్యోధనస్య చాకూతం తృషితస్యేవ విప్రుషః తృషితస్యేవ విప్రుషః. దరిద్రుడి కోరిక తీరటం, దప్పిగా ఉన్నవాడికి నీటి బిందువుతో దప్పి తీర్చడం కష్టం. అలాగే దుర్యోధనుడి ఉద్దేశం నెరవేరటం కూడా కష్టం. మనం ఒక రకంగా జరుగుతుంది అనుకున్న పని ఇంకో రకంగా జరుగుతుంది. అహోతు బలవద్ దైవం కాలశ్చ దురతిక్రమః. ఆహా, దైవం ఎంత బలమైంది! కాలాన్ని అధిగమించలేం కదా. ఓ సంజయ, నా పుత్రుడు దుశ్శాసనుడు పారిపోతూ మరణించలేదు కదా. యుద్ధంలో దీనుడిలాగా ప్రవర్తించలేదు కదా. ఇతర క్షత్రియ శ్రేష్ఠుల్లాగా ఆ మహాశూరుడు చనిపోయాడు కదా. యుద్ధం వద్దు, యుద్ధం చేయకని ఆనాడు ధర్మరాజు చెప్పిన మాటను మూఢుడైన నా దుర్యోధనుడు వినిపించుకోలేదు. ఈ దుర్యోధనుడు మంచి మాటలను గ్రహించలేదు. అంపశయ్య మీద పడుకున్న మహాత్ముడైన భీష్ముడు జలాన్ని అడిగితే అర్జునుడు భూమిని ఛేదించి జలధారను తెప్పించాడు. ఆ జలధారలు చూసిన ఆ మహాబాహుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నాయనా, పాండవులతో సంధి చేసుకో. సంధి వల్ల శాంతి కలుగుతుంది. నీ యుద్ధం నాతోనే అంతమవుగాక. సోదరభావంతో పాండవులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా చేయని నా కుమారుడు ఇప్పుడు తప్పకుండా విచారపడుతూ ఉంటాడు. ముందు చూపుతో ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. ఓ సంజయ, ఆనాటి జూదం వల్ల అమాత్యులు, పుత్రులు చనిపోగా నేనిప్పుడు రెక్కలు తెగిన పక్షిని అయ్యాను. ఆడుకునే పిల్లలు ఒక పక్షిని పట్టుకొని దాని రెక్కలు విరిచి సంతోషంగా వదిలిపెట్టగా ఆ పక్షి రెక్కలు తెగిపోవటం వల్ల ఎగరలేదు, నడవలేదు. అలాగ నేను కూడా ఇప్పుడు
రెక్కలెదిగిన పక్షిని అయిపోయాను. నేను క్షీణించిన వాడిని, సర్వార్థాలు కోల్పోయిన వాడిని, జ్ఞాతులు బంధువులకు దూరమైన వాడిని, దీనుడిని, శత్రువులకు వశమైన నాకు దిక్కేది అని ఇలా ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఉండగా అతడి మనస్సు ఎంతో కలత చెందింది. మళ్ళీ ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, కర్ణుడు మా కార్యాన్ని పూర్తి చేయటానికి కాంబోజులను కేకేయులతో కూడా అంబుష్టలను గాంధారులను విదేహలను జయించాడు. సమర్థుడైన అతడు దుర్యోధనుడి మేలు కోసం భూమండలాన్ని జయించాడు. అంతటి వాడిని శూరులు, బాహుబలం గలవారు అయిన పాండవులు యుద్ధభూమిలో జయించారు. ఓ సంజయ, కర్ణుడి అర్జునుడు సంహరించగా ఇంకా ఏ వీరులు మిగిలి ఉన్నారో నాకు చెప్పు అని మళ్ళీ అడుగుతున్నాడు. కర్ణుడు మరణించాడని నువ్వు చెప్పావు. అప్పుడు మనవాళ్ళు కర్ణుడి ఒంటరిగా వదిలేశారా లేదా? పాండవులందరూ కలిసి అతన్ని యుద్ధంలో వధించారా? భీష్ముడు యుద్ధభూమిలో తనకు ఎదురు నిలబడి యుద్ధం చేయకపోయినా శిఖండి ఆయనను బాణాలతో కూల్చివేశాడు కదా. అలాగే ద్రోణుడు యుద్ధంలో అనేక బాణాలతో గాయపడి ఆయుధాలకు త్యాగం చేశాడు. ఆయుధాలనంతా కూడా యోగనిష్టలో ఉన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు సంహరించాడు కదా. ఈ ఇద్దరిని అవకాశం చూసి విశ్లేషించి కపటంగానే పాండవులు సంహరించారు కదా. భీష్మద్రోణులు హతమైన వృత్తాంతాన్ని నేను విన్నాను. యుద్ధ ధర్మానుసారం యుద్ధం చేసే వారిద్దరిని సాక్షాత్తుగా వజ్రాన్ని పట్టుకున్న ఇంద్రుడు కూడా యుద్ధంలో జయించలేడు. అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించేవాడు, ఇంద్రుడితో సమానమైన వాడు కర్ణుడు. అతన్ని మృత్యువు ఎలా తాకింది? బంగారంతో అలంకరించబడినది, దివ్యమైనది, శత్రువులను సంహరించేది, మెరుపులాగా మెరుస్తూ ఉండే శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చాడు. యుద్ధంలో శత్రువులను సంహరించే శక్తి కలది, దివ్య సువర్ణభూషితమైనది అయిన పదునైన సర్పముఖ బాణం అతని అమ్ముల పొదలో ఉండేది. మహారథులు మహావీరుడైన భీష్మ ద్రోణాదులను అతను నిర్లక్ష్యం చేశాడు. పరశురాముడి వద్ద ఘోరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్చాడు. బాణాలు చేత పీడించబడి యుద్ధ విముఖులైన ద్రోణుడు మొదలైన వారిని చూసి కర్ణుడు అభిమన్యుడి ధనస్సును పదునైన బాణాలతో ఖండించాడు కదా. భీముడు 10,000 ఏనుగుల బలగలవాడు కదా. వజ్రాయుధంలాగా వేగవంతుడు, అపరాజితుడు. ఆ భీముణ్ణి కర్ణుడు రథహీనుణ్ణి చేశాడు, వేళాకోళం చేశాడు, సహదేవుణ్ణి జయించాడు. అతన్ని కూడా విరతుణ్ణి చేశాడు. అయితే దయతో ధర్మం ఆలోచించి చంపకుండా వదిలిపెట్టాడు. వేల కొద్ది మాయలను సృష్టిస్తూ ఉన్నవాడు ఘటోత్కచుడు. ఆ రాక్షసుడిని ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధంతో వధించాడు. ఇన్ని రోజులు జరిగినప్పటికీ యుద్ధంలో అర్జునుడు భయపడి ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు ఎదుర్కోలేదు. అంతటి వీరుడు యుద్ధంలో ఎలా మరణించాడు? యుద్ధంలో ఎప్పుడూ సంసప్తకులు అనే యోధుల అర్జునుడిని యుద్ధానికి పిలిచేవారు. అర్జునుడు వారిని ముందు చంపి తర్వాత కర్ణుడిని చంపుతాను అని చెప్పాడు. కర్ణుడిని వదిలి వారి మీదకి వెళ్ళాడు. శత్రునాశకుడైన ఆ కర్ణుడిని అర్జునుడు ఎలా వధించాడు? కర్ణుడు పెద్ద పులిలాగా వేగం గలవాడు. మహాధనస్సును విదిలిస్తూ ఘోరమైన దివ్యాస్త్రాలను బాణాలను ప్రయోగిస్తూ ఉంటే యుద్ధభూముల్లో అతన్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతడే మరణించాడని చెబుతున్నావు. తప్పకుండా అతడి ధనస్సు విరిగిపోయి ఉండాలి, లేదా రథభూమిలోకి కూరుకుపోయి ఉండాలి. రథం లేదా అస్త్రాలు నశించి ఉండాలి. అతడు మరణించటానికి ఇవే కారణాలే ఉంటాయి. మరొక కారణం నాకు కనిపించటం లేదు. అర్జునుణ్ణి చంపనంత వరకు నేను పాదాలు కడిగించుకోను అని ఆ మహాత్ముడు ఘోరమైన నియమాన్ని పాటించాడు. ధర్మరాజు ఆ కర్ణుడికి భయపడి
13 సంవత్సరాలు నిద్రపోలేదు. కర్ణుడి బలం చూసుకొని నా పుత్రుడు ద్రౌపదిని సభకు బలవంతంగా ఈడ్చించి తెచ్చాడు. సభా మధ్యలో పాండవులు చూస్తూ ఉండగా ద్రౌపదిని ఎన్నో పరుషమైన మాటలు అన్నాడు. అలాంటి కర్ణుణ్ణి శత్రువులు ఎలా వధించారు? ఓ సుయోధన, భీష్ముడు, ద్రోణుడు పక్షపాత బుద్ధిని వహించి కుంతీపుత్రులను వధించకపోతే నేనే వాళ్ళందరినీ సంహరిస్తాను. మనసులోని బాధ తొలగించుకో. గాంధీవంతో సహా వారిని నేను అక్షయమైన బాణాలతో పడగొడతాను అన్నాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు అర్జునుడు ఎలా సంహరించాడు? గాంధీవం నుంచి బయలుదేరిన బాణాలు తాకడిని లెక్క చేయక, ద్రౌపది నీకు భర్త లేడు కదా అంటూ పాండవులను చూశాడు. సంజయ తన బాహుబలాన్ని ఆశ్రయించిన అతడికి పుత్రులతో, కృష్ణుడితో కూడినటువంటి పాండవులంటే భయం లేదు కదా. అలాంటి మహావీరుడికి ఇంద్రుడితో కూడిన దేవతల వల్ల కూడా మరణం కలుగుతుంది అని నేను అనుకోవటం లేదే. పరిపరి విధాలుగా దుఃఖపడుతున్నాడు. ఇక పాండవుల వల్ల అతడికి మరణం లభించదు అని వేరే చెప్పాలా? వరేళ్ల తొడుగులు గ్రహించి అల్లిత్రాటిని బిగిస్తున్న కర్ణుడి ఎదుట ఏ మగవాడు నిలవలేడు. భూమి సూర్యచంద్రుల కాంతికి, కిరణాలకు దూరం కావచ్చు, కానీ యుద్ధంలో పారిపోని వాడు పురుష శ్రేష్ఠుడు ఎవడైనా ఉంటే అతడే కర్ణుడు. అతడు మరణించటం అసంభవం. తనకు సహాయంగా కర్ణుడు, సోదరుడైన దుశ్శాసనుడు ఉన్నారనే ధీమాతో మూర్ఖుడు, దుర్బుద్ధి అయిన నా దుర్యోధనుడు శ్రీకృష్ణుడి మాటలను వినిపించుకోలేదు, పాటించలేదు. కనుక ఇప్పుడు నా పుత్రుడు దుశ్శాసనుడి మరణాన్ని, కర్ణుడి పతనాన్ని చూసి ఎంతో దుఃఖిస్తూ ఉంటాడు. అర్జునుడితో జరిగిన ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు మరణించాడని విని విజయం పొందిన పాండవులను చూసి నా దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్మర్షణుడు వృషసేనుడు మరణాన్ని చూసి శత్రుపక్షం వారు వధిస్తూ ఉండగా చెల్లాచెదురైన మన సైన్యాన్ని చూసి, యుద్ధం మానిన రాజులను, పారిపోతున్న రతికులను చూసి నా పుత్రుడు ఎంతో దుఃఖిస్తున్నాడని అనుకుంటున్నాం. దుర్యోధనుడు ఎవరు బోధించినా వినడు. అతడు నేనే విద్వాంసుణ్ణి, మేధావిని అని అనుకుంటూ ఉంటాడు. అతడు దుర్బుద్ధి, ఇంద్రియాలను అతడు జయించలేడు. అటువంటి అతడు సైన్యం నిరుత్సాహపడటం చూసి ఏమన్నాడు? మంచి మనస్సు గల ఆప్తులు వారించినా వినుకోకుండా పాండవులతో బలవంతంగా విరోధం పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పక్షంలో ఎక్కువ మంది చనిపోగా ఏమన్నాడు? యుద్ధంలో దుశ్శాసనుడి భీముడు సంహరించి రక్తం తాగుతూ ఉండటాన్ని చూసి దుర్యోధన ఏమన్నాడు? నాయనా, శకుని పూర్వం పాండవులను మోసం చేసి జూదమాడి సంతోషించాడు. ఇప్పుడు ఆ శకుని కర్ణుడు చనిపోగా ఏమన్నాడు? శకుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ జూదం ఆడదామంటున్నాడా? కృతవర్మ మహాధనుర్ధారి, సాత్వాతులతో మహారథుడు. అతడు మరణించిన కర్ణుణ్ణి చూసి ఏమన్నాడు? ఓ సంజయ, ధనుర్వేదాన్ని అభ్యసించాలని కోరుకునే విప్రులు, క్షత్రియులు, వైశ్యులు అశ్వత్థామ వద్దకు వెళ్ళి నేర్చుకుంటారు. ఆ అశ్వత్థామ యువకుడు రూపవంతుడు, చూడచక్కనివాడు. అతడు కర్ణుడు మరణించగా ఏమన్నాడు? శరద్వంతుడి పుత్రుడు కృపాచార్యుడు, ఆయన రతిక శ్రేష్ఠుడు, ధనుర్వేదం తెలిసినవాడు. ఆ కృపాచార్యుడు కర్ణుడు మరణించిన తరువాత ఏమన్నాడు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.